శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇప్పుడు అది 60-40 చేశాడు హోదా ఉన్న స్టేట్స్ కూడా నరేంద్ర మోడీ. ఆ టైంలో అప్పటికే 10 ఏళ్ళు 5 ఏళ్ళు అని అనౌన్స్ చేసుకున్నారు చూడండి. ఆ స్టేట్స్కి వరకు మాత్రమే ఆ మిగతా పీరియడ్ టైం ఇస్తామని చెప్పారు. అది అది కూడా ఇప్పటితో అయిపోయింది. ఇప్పుడు ఏదీ లేదు హోదా దేనికి కూడా భారతదేశంలో. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి నరేంద్ర మోడీ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళందరితో దెబ్బతింటాడా? కాబట్టి జగన్ కోసం తన రాజకీయ జీవితం నాశనం చేసుకోడు కదా. ఒక పోలవరం గురించో లేదంటే రాజధాని గురించో ఈ మీటింగ్లో ఏమైనా చర్చకు వచ్చిందా? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆయన ఈ ఎన్నికలకు ముందు ఎక్స్ట్రా నిధులు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటారు? రేపటి ప్రకటనలో అట్లాంటివి చెప్తే మనం సరదా కామెడీ అనుకోవాలి. ఎందుకంటే పోలవరం ఇప్పుడు అయ్యేది కాదు. ఫస్ట్ అదేమైపోయిందంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు అప్పచెప్పాడు. కాళేశ్వరంలో తనే ఇంజనీర్ లాగా మారిపోయి కేసీఆర్ చేసిన దిక్కుమాలిన పనికి అది ఎట్లయిందో పోలవరం కూడా అట్లాగే. ఇప్పుడు మేడిగడ్డది వాళ్ళంత రచ్చ జరుగుతుంది. మరి చంద్రబాబు గారు చేసినటువంటి పోలవరం ఏంటి, అది ఎందుకు కొట్టుకుపోయింది? అది కట్టించినటువంటిది కాస్త అట్లాగే తయారైంది. ఇక్కడ ఏంటంటే రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చేటప్పటికే ఆ కాంట్రాక్టర్ అది మావిడ చెబుతున్నాడు కదా, అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేశాడు. ఆయన తొందరగా నీళ్ళ నిండుగా చేసి చూపించాలనుకున్నాడు. ఈయన కూడా నీళ్ళ నిండు చేసి చూపించేసి అర్జెంటుగా పోసేద్దాం అనుకున్నాడు.